కర్నూలులో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని అవోపా భవనంలో అవోపా ఆధ్వర్యంలో తల్లులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు తమ తల్లులకు భక్తి శ్రద్ధలతో పాదపూజ చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. భారతీయ సంస్కృతిలో తల్లికి ఇచ్చే స్థానం ఎంత విశిష్టమైనదని, ప్రతిరోజు తల్లి పాదాలకు వందనం చేయడం వల్ల శుభం కలుగుతుందని ఈ సందర్భంగా మహిళా సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, లక్ష్మీ, సుజాత, సఖ్యత, జోషిత, షణ్ముఖి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మాతృమూర్తులందరినీ ముందుగా ఆహ్వానించి వారికి పాదపూజ చేసి వారికి మిఠాయిలు తినిపించి పువ్వులు గాజులు సమర్పించి వారికి కృతజ్ఞతలు తెలియజేయడము, పిల్లల ద్వారా ఈ ప్రోగ్రాం నిర్వహించడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మాతృమూర్తిగా నా కుమార్తె నాకు పాదాభివందనం చేసి తను ఆశీర్వాదాలు పొందడము మా ఇద్దరికి ఒక మధురానుభూతిని మిగిల్చింది. సో మనకు వేదాల్లో కూడా చెప్పారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. అంటే ముందుగా మనకు పెద్దపీట వేసింది అమ్మకి అన్నమాట, అమ్మ స్థానానికి. సో ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసింది అమ్మ, నాన్నను పరిచయం చేసింది కూడా అమ్మనే. సో అటువంటి మాతృమూర్తికి ఈ రోజున పాదపూజ చేసి వాళ్ళ ఆశీర్వాదాలు పొందడము. మాతృమూర్తులందరినీ ముందుగా ఆహ్వానించి వారికి పాదపూజ చేసి వారికి మిఠాయిలు తినిపించి పువ్వులు గాజులు సమర్పించి వారికి కృతజ్ఞతలు తెలియజేయడము, పిల్లల ద్వారా ఈ ప్రోగ్రాం నిర్వహించడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మాతృమూర్తిగా నా కుమార్తె నాకు పాదాభివందనం చేసి తను ఆశీర్వాదాలు పొందడము మా ఇద్దరికి ఒక మధురానుభూతిని మిగిల్చింది. సో మనకు వేదాల్లో కూడా చెప్పారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. అంటే ముందుగా మనకు పెద్దపీట వేసింది అమ్మకి అన్నమాట, అమ్మ స్థానానికి. సో ఈ ప్రపంచాన్ని మనకు పరిచయం చేసింది అమ్మ, నాన్నను పరిచయం చేసింది కూడా అమ్మనే. సో అటువంటి మాతృమూర్తికి ఈ రోజున పాదపూజ చేసి వాళ్ళ ఆశీర్వాదాలు పొందడము. మాతృమూర్తులందరినీ ముందుగా ఆహ్వానించి వారికి పాదపూజ చేసి వారికి మిఠాయిలు తినిపించి పువ్వులు గాజులు సమర్పించి వారికి కృతజ్ఞతలు తెలియజేయడము, పిల్లల ద్వారా ఈ ప్రోగ్రాం నిర్వహించడము మాకు చాలా సంతోషంగా ఉంది.